2014 అంటే 2000 సెప్టెంబర్ 2014కి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు. అయితే 2 అక్టోబర్ 2014 నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ లాంచ్ అయింది. ఆ లాంచ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఏంటి అంటే చాలామంది మనము ఇల్లు క్లీన్ ఉంది, అంత క్లీన్ ఉంది, మనం మంచిగా పెట్టుకున్నాం, నా రూమ్ మంచిగా ఉంది, చాలా బాగుంది అని అందరూ అనుకుంటారు. కానీ జనాలు మనం సొసైటీలో ఉంటున్నాం కదా, సొసైటీలో కూడా మనం పని చేయాలి, సొసైటీ వాళ్ళ గురించి పని చేయాలి, మనం సరౌండింగ్ ఏరియాస్ క్లీన్ ఉండాలి, మన ఇల్లు క్లీన్ ఉంటే బయట కూడా కాలనీ క్లీన్ ఉండాలి, గావ్ క్లీన్ అయినా తర్వాత మన చుట్టూ పార్కులు కానీ తర్వాత కామన్ ఏరియాస్ ఉంటాయి కదా, జనరల్లీ సొసైటీలు ఏమైనా క్లబ్ కానీ లేకుంటే రైల్వే ట్రాక్స్ కానీ బస్ స్టాండ్ కానీ తర్వాత వాటర్ బాడీస్ ఉంటాయి, అంటే చెరువులు ఉంటాయి, బావులు ఉంటాయి, చాలామంది వచ్చి అలా నీళ్ళు తాగుతారు, యానిమల్స్ కూడా నీళ్ళు తాగుతారు. కాబట్టి ఆ ఏరియాస్ మనం క్లీన్ పెట్టుకుంటే చాలా మంచిది, మన దేశం క్లీన్ కట్టుబడితే మనకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అని ఆ ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. కాబట్టి మన పని ఏంటి, మనం ఈ స్వచ్ఛత అభియాన్ అంటే ప్రతిసారి మనం జనాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ప్రోగ్రామ్ మనకి తెలుస్తుంది, న్యూస్లో కూడా వస్తుంది. ఆ పీరియడ్లో కనీసం ఒక 15 రోజులు మనం పని చేస్తే బాగుంటుంది, అంత సరౌండింగ్ ఏరియాస్ అంతా క్లీన్ అయింది. మీరు అంతా 25 మంది వచ్చారు ఇవాళ సార్, మన దగ్గర నుంచి 20 మంది వచ్చారు. 20 మంది వచ్చి ఇక్కడ శ్రమదానం ఒక 2 hours చేసినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఏ యాక్టివిటీ అయినా సరే మనము గ్రూప్లో వచ్చి పని చేస్తే బాగుంటుంది. నాకు ఈ కాలనీలో తీసుకురావాలని ఏం లేదు, వేరే కాలనీ అయినా తీసుకొని పోవచ్చు, నాకు ఏం బాధ లేదు. వేరే ప్రోగ్రామ్ మేము చాలా చేస్తూనే ఉంటాము. మా క్యాంపస్ మొత్తము 125 ఎకరాలు ఉన్నదండి. ఒక మంచి బ్యూటిఫుల్ బయోడైవర్సిటీ పార్క్ ఉంది, హెర్బల్ గార్డెన్ ఉంది, నర్సరీ ఉంది, తర్వాత మంచి ల్యాండ్స్కేపింగ్ ఏరియాస్ ఉన్నాయి. మా సంస్థ ఏంటి అంటే అది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్, జాతీయ పరిశోధన సంస్థ అన్నమాట. దాంట్లో మేము అగ్రికల్చర్ సైంటిస్ట్ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే కాకుండా ఇండియాలో మొత్తము 118 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఐసీఆర్ది. దాంట్లో పని చేసిన వాళ్ళు శాస్త్రవేత్తలు అందరికీ కూడా మేము ఆడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో మనకి 675 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో పీసీస్ ఉంటారు, పీసీస్ అంటే ఇన్స్టిట్యూట్ హెడ్ అనమాట, దానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అంటారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో మనకి ఒక 78 యూనివర్సిటీలు ఉన్నాయి, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు అనమాట. ఆ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు చాలామంది, మీకు తెలుసా లేదా తెలియదు కానీ చాలామంది వాళ్ళు శాస్త్రవేత్తలు ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్స్, డీన్స్, రీసెర్చ్ డీన్ చాలామంది ఉంటారు. వాళ్ళకి కూడా మన దగ్గర ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేస్తారు. కాబట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ స్కిల్ మంచిగా అయితే వాళ్ళు పిల్లల్ని మంచిగా చదువు చెప్తారని దాని గురించి మా సంస్థ ఉంది. అయితే ప్రతి సంవత్సరం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం, సంవత్సరానికి ఒక 3 సార్లు చేస్తాం. ఇప్పుడు అయితే ఇది 17వ తారీఖు స్టార్ట్ అయింది సార్. లాస్ట్ డే ఏమో 2nd రోజు ఇది క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. క్లోజింగ్ సెరమనీలో మా దగ్గర కనీసం ఇల్లు ఒక 120 మంది ఉన్నారు. ఈ 120 మంది అందరు ఇల్లు సఫాయి మిత్రాజా అని మనము ఒక కాన్సెప్ట్ అనమాట, అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళకి ఆ రోజు ఫెలిసిటేట్ కూడా చేస్తాం, ఏదో ఒక చిన్న వస్తు రూపంలో. లాస్ట్ ఇయర్ మేము అందరికీ నేను అనుకుంటున్న వాటర్ బాటిల్ ఇస్తాం. ఈసారి మనం ఏంటి అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్, ఈ కాన్సెప్ట్ ట్రిపుల్ ఆర్ అంటే మన రింగ్ రోడ్ కాదు, రీజనల్ రింగ్ రోడ్ కాదు. అయితే అది ఏంటి అంటే మనము రీసైకిల్ అంటే మనం ఇప్పుడు ఈ కాగితం ఉంది, రీసైకిల్ అవుతుంది. తర్వాత పేపర్ బ్యాగ్స్ ఉండే, అది రీసైకిల్ అవుతుంది. మన దగ్గర చాలామంది మనం ఆయిల్ క్యాన్ తెస్తాం, దానికి కూడా కట్ చేసి మనము ప్లాంట్స్ కంటైనర్గా తయారు చేయొచ్చు, అది ఒక కాన్సెప్ట్. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏమనుకుంటున్నాం అంటే వీళ్ళని అందరినీ ఒక జూట్ బ్యాగ్ ఇస్తే, అది జూట్ బ్యాగ్ ఏంటి డైలీ వాడుకుంటారు, ఒక 6 months తర్వాత పడేసినా కూడా రీసైకిల్ అయిపోతుంది, భూమిలో వెళ్ళిపోతే కనీసం ఎరువైనా తయారవుతుంది. కానీ మనం అందరూ ఏం అలవాటు చేసినాము, అంతా ప్లాస్టిక్, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. మార్కెట్లో మనము డబ్బా తెస్తాం, ప్యాకింగ్ ఒక మన బియ్యం కానీ లేకుంటే అన్నం కానీ లేకుంటే ఒక కర్రీ కానీ, వీళ్ళు ఛాయ్ చేస్తారు డైలీ, ప్లాస్టిక్ ఉంటుంది, అది హైలీ డేంజరస్ టు హెల్త్, ఇట్ లీడ్స్ టు కార్బన్. మీరు ప్లాస్టిక్ కాగితంలో ఛాయ్ తీసుకొస్తారు, అది బంద్ చేయండి, అది మంచి అలవాటు కాదు. సాయి నువ్వు పట్టుకొస్తావు కదా మోటార్ సైకిల్, మనం దన్మని ఉరికి ఛాయ్ తెచ్చి అందరినీ తాపిస్తూ ఉంటాం. ప్లాస్టిక్లో మాత్రం తీసుకొని రావద్దు. కావాలంటే ఒక ప్లాస్ తీసుకోండి, నేను ఇస్తాను, దానికి డబ్బులు ప్లాస్ కొనుక్కోండి, ఎప్పుడు అవసరం ఉంటే అది వాడుకోండి, మన హెల్త్కి మంచిది కాదు. అది సార్ కాన్సెప్ట్. యాక్చువల్లీ మన ఈ ఉద్దేశం అది, మన దేశాన్ని మనం క్లీన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఏంటి అంటే